పెట్రోల్ బావులు అంటుకున్నాయి. సో అప్పుడప్పుడు అలా ఫైర్ కూడా జరుగుతూ ఉంటుంది. ఓ ఎబ్బో అయితే లోపలికి రాగానే అక్కడ వచ్చేసి కోవిడ్ ఆయిల్ కంపెనీ ఉంది కదా, అక్కడ వచ్చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి. అక్కడ తీసుకున్న తర్వాత ఇదంతా చూసేకైతే అలో అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి గైడ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే వస్తుందంట పై నుంచి. సో రెడీగా అయితే వెయిట్ చేస్తున్నాం. పై నుంచి వస్తుంది, సౌండ్ భయంకరంగా ఉంది. ఓ మై గాడ్. ఓ హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఈరోజు అయితే కువైట్లో ఆయిల్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి అహ్మద్లో అయితే ఉంటుంది. ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం ఒక బతుకున్న ఇండియన్గా ఆయిల్ అనమాట. సో చూడండి బ్యాక్ సైడ్ మొత్తం ఇప్పుడైతే అహ్మద్లో అయితే ఉన్నా. ఇక్కడ చూస్తే కనుక మొత్తం ఆయిల్కి సంబంధించినట్టు ఉంటాయి. ఇటు పక్కన చూడండి అది ఆయిల్ తవ్వే మిషన్ ఇటు చూడండి అన్నీ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇక్కడైతే అపాయింట్మెంట్ తీసుకున్నా లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడైతే డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట, మొత్తం అంతా ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా అనేసి. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం. మన కోసం అయితే ఒక గైడ్ అయితే వస్తారనమాట. సో గైడ్ వచ్చి మనకైతే మొత్తం అంతా టీచ్ అయితే చేస్తారు. లేడీస్ కానీ బాయ్స్ కానీ ఎవరు వస్తారో తెలియదు. సో యాక్చువల్ అయితే ఇక్కడైతే అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి. మేమైతే అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి. వాళ్ళతో అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. మేమైతే ఇట్లా లేట్గా వచ్చినాం అంటే మాకు తెలియదు అని చెప్పినట్టు రిక్వెస్ట్ చేసినాక ఓకే వెయిట్ చేయండి ఇక్కడ కూర్చొని చెప్పారు. ఇదే అనమాట లోపలికి ఎంట్రీ. కువైట్ ఆయిల్ కంపెనీ గ్యాస్ ఎగ్జిబిషన్ అని ఇదనమాట ఎంట్రన్స్. ప్రజెంట్ లోపలికి వెళ్ళని ఇదే దీని లోపల అనమాట. సెకండ్కి ఆయిల్ అయితే పడుతూ ఉంటుంది. ప్రజెంట్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి కనుక్కున్నాం ఎలా ఉంటుందో ప్రాసెస్ రూల్స్ అన్నీ చూడండి. ఎదురుగా పోయి సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇట్లయితే లోపలికి వెళ్ళని లోపలికి. ఓ మై గాడ్, లోపల చూడండి ఏమన్నా లోపల మొత్తం అంతా ఏదైతుందో ఎట్టుంది నుంచి ఎంట్రీనా ఇట్లా ఎంట్రీ ఏమో. ఓకే ఓ మూడు ఇదేంది ఇది లోపలికి ఇటు ఉంది. ఓ మై గాడ్. ఓ మెయిన్ ఇదే అనమాట పెట్రోల్. ఓకే ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే వస్తుందంట పై నుంచి. సో రెడీగా అయితే వెయిట్ చేస్తున్నాం. అది చూడండి ఇంకా చిన్న చిన్న లిటిల్ బిట్ అయితే కారుతో పడుతుంది పై నుంచి. వస్తుంది సౌండ్ భయంకరంగా టప్ ఉంటుంది. ఓ మై గాడ్. ఓ ఓ అయ్యా ఏమన్నా పడిందా చూడండి. ఇది వచ్చేసి ఒక సెకండ్ అనమాట. సెకండ్కి ఒక 2 సెకండ్కి ఎవ్రీ సెకండ్కి ఇంత ఆయిల్ అయితే వస్తుంది చూడండి పైన. మళ్ళీ ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆయిల్ అయితే వస్తుంది. సో ఇంత ఆయిల్ అనమాట, ఇంత ఆయిల్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది కువైట్లో. సో ఈ ఆయిల్ మొత్తం మళ్ళీ వీళ్ళంతా ఫిల్టర్లు ఇలాంటివన్నీ చేసి సమ్మరు లైక్ పెట్రోల్ ఇట్లయితే చేస్తారు. చూడండి ఆయిల్ ఏమన్నా పైనుంచి అయితే కారి ఉంటుంది పడిపోయింది. ఇది వచ్చేసి ఎవ్రీ 2 మినిట్స్ అనమాట. ఎవ్రీ 2 మినిట్స్కి ఇదంతా చూడండి మొత్తం పోతుంది కదా, మొత్తం అంతా పోయి మళ్ళీ అయితే పడుతుంది. మొత్తం అది కూడా చూపిస్తాను, ఇంకోసారి కూడా చూపిస్తాను. అండ్ అంతలో ఫస్ట్గా అయితే ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి కదా, ది ఎంపైర్ స్టేట్ ఆఫ్ బిల్డింగ్ యూఎస్ఏ న్యూయార్క్ది. ఈ బిల్డింగ్ వచ్చేసి ఈ బిల్డింగ్ని ఇంతవరకు నింపేయచ్చాను అన్నట్టు. చూడండి ఒక్క సెకండ్కి 6000 లీటర్స్ వస్తుందంట. ఆ నుంచి 6000 లీటర్స్ 6000 లీటర్స్. మా ఫ్రెండ్ వచ్చేసి రియల్ అని అడుగుతున్నాడు. అది వచ్చేసి మిక్సింగ్ అనమాట. దీని వచ్చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి సమ్మర్ లాగా ఇట్లయితే చేస్తారు. చూడండి ఒక్క సెకండ్కి 6000 లీటర్లు అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది కువైట్ ఆయిల్. ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్ ఉంటుంది కదా యూఎస్ న్యూయార్క్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ వచ్చేసి 53 గంటల్లో ఫిల్ అయితే చేస్తుందంట. ఈ వచ్చే ఆయిల్ అంత ఆయిల్ అయితే వస్తుంది. ఇక్కడ కువైట్ టవర్స్ ఉంటాయి. ఈ కువైట్ టవర్లు కూడా జస్ట్ 32 మినిట్స్, జస్ట్ 2 hours 32 మినిట్స్లో ఈ కువైట్ టవర్లు కూడా మొత్తం నింపేసి అంత అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది. 32 అవర్స్లోనే ఇంత వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. సెకండ్కే 6000 లీటర్లు వస్తుందంటే అప్పుడు అర్థం చేసుకోండి. ఇది చూడండి 15 సెకండ్లు. ది నెంబర్ ఆఫ్ బ్యారెల్స్ ఆఫ్ ది ఆయిల్ ప్రొడ్యూస్ ఇన్ అబౌట్ 15 seconds వుడ్ రీచ్ ది హైట్. ఇది చూడండి బుర్జ్ ఖలీఫా. ఇదంతా మళ్ళీ ఫిల్ అయితే చేస్తున్నారు పెట్రోల్. ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. కూర్చొని ఇక్కడ నుంచి హ్యాపీగా చూడొచ్చు అది ఎంత పడుతుంది అనేసి. సో ప్రజెంట్ అయితే ఇక్కడైతే కూర్చొని చూద్దాం అది ఎంత వస్తుంది ఈసారి మళ్ళీ సెకండ్ టైం. అయితే మన కోసం అయితే యాక్చువల్ అయితే ఇది మనం అడిగితే కనుక మళ్ళీ వాళ్ళు అయితే మళ్ళీ ఫిల్ చేస్తారు. ఎందుకు ఇది పట్టుకునేటటువంటి ఫీల్. ఓకే అదన్నా కమింగ్ వస్తుందండి. ఇప్పుడు చూద్దాం అది ఎట్లా ఓపెన్ అవుతుందో అది చూడాలండి నాకైతే. పైన హోల్ చూడండి జస్ట్ ఎవ్రీ సెకండ్కే 6000 లీటర్లు ప్రొడ్యూస్ అవుతుంది ఆయిల్ కువైట్లో. అందువల్లనే
అమ్మో ఆ సౌండ్ వాడి అబ్బా. మొత్తం ఇప్పుడు ఆయిల్ మొత్తం అంతా మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతుంది నిదానంగా కొద్దిగా డౌన్కి వెళ్ళిపోతుంది చూడండి. ఇది ఒక సెకండ్కి అనమాట, సెకండ్కి 60 లీటర్లు. అది పన్నప్పుడు గుండెకాయలు జిలక్కని. ఇది ఈ ఆయిల్ మొత్తం అదే ఫిల్టర్ చేసి సమ్మరు పెట్రోల్ లైక్ ఇలా చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి వేరే స్టోర్కి వెళ్దాం, మళ్ళీ వేరే ఇంకా అతను చూపిస్తాను గైడ్. రండి వచ్చింది. ఓకే, సో ప్రజెంట్ అయితే వెళ్తున్నాం మటన్ కోసం. అయిపోయిందా? ఓకేనా? ఉందనా? అయ్యయ్యో, ఈ పెట్రోల్ మొత్తం అనమాట. పెట్రోల్ మొత్తం ఇవన్నీ బావిలు అదంతా చూడండి, బావి అనమాట. అక్కడ ఇదే బావి. ఈ బావిలో ఆ పెట్రోల్ తవ్వే మిషన్లు ఇవన్నీ డ్రిల్ చేసే మిషన్లు ఇవంతా. ఇది ఉంది కదా, ఇది వాల్ అనమాట. పెట్రోల్ వచ్చేదానికి ఇంత పెద్ద బొక్కల పెట్రోల్ అయితే వస్తుంది. అతను అది తిప్పాను కదా, సేమ్ అలాంటిది అనమాట. ఇది ఇటు పక్కన ఒక డెమో లెక్క అయితే పెట్టిండ్రు. దీనికైతే ఒక పెద్ద చరిత్రనే ఉంది. సో అప్పుడప్పుడు అలా ఫైర్ కూడా జరుగుతూ ఉంటుంది. ఓ ఎబ్బో, పెట్రోల్ బావులు అంటుకున్నాయి. అట్లయితే చూడండి, పెట్రోల్ బావులు అంటుకున్నట్టు లైక్ అలా అయితే ఉంది. ఇవన్నీ పైపులు అనమాట. అవి ఆయిల్ మొత్తం అంతా రానీకి అందుకు బ్యారెక్ల నుంచి ఆయిల్ మనం అంత లోపలికి వెళ్ళనీకి అయితే ఉండదు. సో ఇవన్నీ మన వీడియో రూపంలో అయితే చూపిస్తారనమాట, ఇలా ఉంటుంది అనేసి. వీటిలో పెట్రోల్ ఈ మాదిరి అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన పెట్రోల్ని అంటే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ ఆయిల్ని వీళ్ళైతే ఫిల్టర్ చేసి ఇలా అలా అయితే చేస్తారు. ఇదంతా అక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర అనమాట, నియర్ బై. కానీ మనం అయితే అక్కడికి వెళ్ళనీకి అయితే ఉండదు. సో వాళ్ళే వెళ్ళాలి, ఎందుకంటే పెట్రోల్ కదా, డేంజర్, అప్పుడప్పుడు అంటుకుంటాయి. అప్పట్లో చూడండి, అప్పట్లో పెట్రోల్ ఎలా తీసేవాళ్ళు అదంతా అనమాట. వీళ్ళకి సంబంధించిన అప్పుడు వీళ్ళ రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు ఆయిల్ కంపెనీది. చూడండి ఏమన్నా పైపులు ఆయిల్ ఏజెంట్ అవి అనమాట. పెట్రోల్ బావులు వచ్చిన పెట్రోల్ అంతా ఇక్కడైతే ఫిల్ అయితే చేస్తారు వీళ్ళు పెట్రోల్ బావులలో. హైలైట్ అయితే ఉంది కదా పెట్రోల్ బావులు, చూసేవి ఇన్ని పెట్రోల్ బావులు చూపిస్తారా? పెట్రోల్ బావులు చూడండి, పెట్రోల్ బావులు హైలైట్ అయితే ఉంది చూసేవి. ఇవి కోవిడ్లో ఉన్న పెట్రోల్ బావులు, వీళ్ళందరూ ఆపరేట్ చేసేవాళ్ళు. అయితే లోపలికి రాగానే అక్కడ వచ్చేసి కోవిడ్ ఆయిల్ కంపెనీ ఉంది కదా, అక్కడ వచ్చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి. అక్కడ తీసుకున్న తర్వాత ఇదంతా చూసేకైతే అలో అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి గైడ్ అయితే చేస్తారు. ఇలా చూడండి, ఇదంతా షిప్ యార్డ్ ఇది. ప్రెసెంట్ అయితే నేను బయటకి వెళ్ళిపోతున్నాం. బయటికి వెళ్ళిపోయి ఏడైతే కొడుతుంది చూపిస్తారండి, కోవిడ్లో బావిలో ఎట్లా తాగుతారు వీళ్ళు పెట్రోల్ అనేసి. సో అది ఉంది కదా, అలాంటిది అనమాట. మిషన్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. అది రన్ అయ్యి పిక్ అంటారు దాంట్లో నుంచి బయటికి. ఆడుంది కదా, అది ఇట్లా లోపలికి కిందికి వెళ్ళి పెట్రోల్ అయితే తవ్వుతూ ఉంటారు. ఇది ఇట్లాంటిది ఎయిర్పోర్ట్కి వెళ్ళే అవైలబుల్ ఉంటుంది ఒకటి పెట్రోల్ తవ్వే మిషను. సో ఇది ఆయిల్ కంపెనీ మ్యూజియం అనమాట. ఇది కువైట్లో ఇలాంటిది ఒక మ్యూజియం అయితే పెట్టారు అనమాట వీళ్ళు. అంటే ఆయిల్ ఎలా తవ్వుతారు ఇదంతా చూసుకోరు, విజిట్ చేయండి అని చెప్పి. అంటే చాలా మంది చూసేకి, ఇంకా చాలా మంది తెలిసిన ఆయిల్ ఎలా తవ్వుతాము, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే మొత్తం అంత ప్రాసెస్ అనమాట. మొత్తం ఒక పైప్ లెక్క అవన్నీ చూపిస్తారు క్లారిటీగా ఈ మ్యూజియంలో. చూడండి, ఇది మ్యూజియం. ఇప్పుడైతే ఈ ఆయిల్ కంపెనీ అనమాట. మొత్తం అంతా ఆయిల్ ఎగ్జిబిషన్ అయితే మొత్తం అంతా వీడియో అయితే షూట్ అయితే చేసిన సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కువైట్లో ఇలాంటివి ఎన్నో ఉంటాయి, అన్ని ఒకటి క్లారిటీ అయితే చూపిస్తా. డోంట్ మిస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.